వ్యాధితో నేను బాధపడగా బాగుపరిచింది నీ కృప, బాగుపరిచింది నీ కృప. నీతిమంతునిగా తీర్చి నన్ను మార్చివేసింది నీ కృప. నీతిమంతునిగా తీర్చి నన్ను మార్చివేసింది నీ కృప. సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యాన్ని కలుగజేస్తాయి. ఆమేన్. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే యేసయ్య నామమందు భయభక్తులు గల వారికి నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఆమేన్. చెట్లు గాని పంటలు గాని ఇవి పండడానికి కారణం ఏంటంటే సూర్యరశ్మి. హల్లెలూయా. సూర్యుని వెలుతురు పడకుండా మనం వేటినైనా ఉంచితే దాదాపు అవి ఎదుగవు, చనిపోతాయి. యేసుక్రీస్తు నామం అన్ని నామాల కంటే పైన. హల్లెలూయా. ఏ నామమున రక్షణ లేదు, యేసు నామంలోనే రక్షణ ఉందని లూకా భక్తుడు అపొస్తలుల కార్యంలో చెప్తారు. ఆకాశము క్రింద ఆకాశము పైన ఏ నామములో రక్షణ కలుగదు గాని యేసు నామములో రక్షణ కలుగదు. నా నామమందు భయభక్తులు గల వారికి. చదవండి మరోసారి మలాకి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. హల్లెలూయా. ఎవరి నామము? యేసు నామాన్ని ఎవరైతే ధరించారో. గలతీయులకు రాసిన పత్రిక 3:26-27 చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26-27 వచనం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. మీరందరూ, మనమందరము యేసుక్రీస్తుని బట్టి, మనకున్న విశ్వాసమును బట్టి ఆయనకు పిల్లలుగా మార్చబడ్డాం. క్రీస్తులోనికి బాప్తిసము పొందిన మీరందరూ గట్టిగా చప్పట్లు ప్రభునామాన్ని. ఎవరైతే బాప్తిసం తీసుకున్నారో, ఎవరైతే విశ్వాసం వచ్చారో, విశ్వాసం ఉన్న ప్రతి వ్యక్తిని దేవుడు బాప్తిసంలోనికి నడిపిస్తాడు. హల్లెలూయా. క్రీస్తు మీద విశ్వాసం ఉన్న ప్రతి వ్యక్తిని బాప్తిసంలోనికి నడిపిస్తాడు. హల్లెలూయా. నువ్వు ఎన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చినా నువ్వు బాప్తిసం తీసుకోవట్లేదంటే యేసయ్య శిలువ మరణం మీద నీకు నమ్మకము లేదు. ఆయన తిరిగి లేచాడని నువ్వు నమ్మట్లేదు. ఆయన నీ కొరకే, నీ పాపాల కొరకే కల్వరి శిలువలో విలువైన యవన రక్తాన్ని చిందించాడని నువ్వు గుర్తించట్లేదు. హల్లెలూయా. యేసుక్రీస్తునందు మనమందరము విశ్వాసము వలన దేవుని కుమారులముగా, కుమార్తెలుగా మార్చబడ్డాం. అంతటితో ఆగిపోకుండా ఈ విశ్వాసం ఏం చేసిందంటే బాప్తిసంలోనికి నడిపించింది. హల్లెలూయా. బాప్తిసం తీసుకున్న ప్రతి వ్యక్తి అట ఎవరిని ధరించుకున్నారని ఉంది బైబిల్లో. మరోసారి 2 వచనాలు చదువుతాం. 26-27 చదవండి. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, పరిశుద్ధ
పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా గలతీ సంఘంలో ఉన్న పరిశుద్ధులను గుర్తు చేస్తున్నాడు. మీరు మామూలు వ్యక్తులు కాదు, మీరు మామూలు మనుషులు కాదు, లోకస్తులు అంతకంటే కాదు, క్రీస్తుకు దూరమైన వ్యక్తులు కాదు. యేసు క్రీస్తునందు నమ్మకం ఉంచిన మీరు, విశ్వాసం ఉంచిన మీరు, మీ విశ్వాసానికి ఫలితం ఏంటంటే ఆయన కుమారుడు. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయంలోకి రండి. అక్కడ కూడా ఒక మాట ఉంటుంది, నేను జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం నుండి చదువుదాం. అవును, తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు. అవును, వారు దేవుని వలన, వాక్యము వలన, పరిశుద్ధాత్మ వలన, విశ్వాసము వలన పుట్టిన వారే కానీ రక్తము వలనైనను, శరీరేచ్ఛల వలనైనను, మనసేచ్ఛ వలనైనను. గట్టిగా చప్పట్లు ప్రభువును హల్లెలూయా. ఎవరికైతే యేసయ్య మీద విశ్వాసం ఉందో వారికట దేవుడు అధికారం ఇచ్చాడట. ఇక్కడ కూడా అదే మాట చెప్తున్నాడు దేవుడు. తన్ను ఎందరో అంగీకరించారో దేవుని పిల్లలకుటకు వారికి అధికారాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. చాలా చాలా విధాలుగా అధికారాలు, పవర్స్ ఉంటాయి. కలెక్టర్ పవర్ ఉంటుంది ఆయన పరిధిలో, డిఎస్పీకి పవర్ ఉంటుంది ఆయన పరిధిలో, ఎస్పీకి పవర్ ఉంటుంది ఆయన పరిధిలో, సిఐకి పవర్ ఉంటుంది ఆయన పరిధిలో, ఎస్ఐకి పవర్ ఉంటుంది ఆయన పరిధిలో. ఇట్లా ఎవరి పరిధిలో వారికి పవర్ ఉంటుంది, అధికారం ఉంటుంది. కానీ పరమందున్న దేవుడు అంటున్నాడు, మీరు నా నామమందు విశ్వాసం ఉంచడం ద్వారా నా పిల్లలకు మీకు అధికారం ఇచ్చాను. అంటే మనం వారసులం అయిపోయాం. ఆమేన్. బాప్తిసం తీసుకొని ఆయన నామాన్ని ధరించుకున్న మనము వారసులం అయిపోయాం, పరలోకానికి వారసులం. అందుకే పౌలు అంటాడు, మన పౌర స్థితి పరలోకమందు ఉంది. ఆమేన్. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పరలోకములో తండ్రి కుడిపార్శ్వమున క్రీస్తు కూర్చొని ఉన్నాడు కనుక మీ మనసు పైనున్న వాటి మీద ఉంచుడి. హల్లెలూయా. ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, శారీరకంగా హెల్తీగా ఉండాలంటే ఆయన నామమందు భయభక్తులు కలిగి ఉంటే ఆరోగ్యాన్ని ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. భయము, భక్తి అనేది మన క్రియలలో, మన ప్రవర్తనలలో కనిపిస్తుంది. ఉదాహరణకు యోసేపుకు పాపం చేసే అవకాశం వచ్చినప్పుడు దేవుడు నన్ను చూస్తున్నాడని లిటరల్ గా పారిపోయాడు. టీనేజ్ లో ఉన్నాడు, యవనస్తుడు. ఇన్సుమిన్సు అతని వయసు 26 సంవత్సరాల వయసు, లేక 28. ఎందుకంటే 30వ ఏట అతడు రాజుగా లేక ప్రధానమంత్రిగా, గవర్నర్గా ఎన్నిక చేయబడ్డాడు దేవుని చేత. రాజును వాడుకొని, ఫరో రాజును వాడుకొని ఒక 2 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు, గంజి రూమ్లో. ఎందుకంటే లెట్రిన్ బాత్రూమ్ ఉండవు, అక్కడనే మలమూత్రాలు చేసుకోవాలి. అదే కంపు వాసన, దోమలు, ఈగలు, అలాంటి నరకాన్ని అనుభవించాడు. ఎందుకో ప్రభు కొరకు నిలబడడం ద్వారా పారిపోయాడు. ఈ పరికరాన్ని ఏం చేసింది? నన్ను ఎదుగుదల చేశాడు, నన్ను బలాత్కారం చేశాడు. అతడు మంచోడని నీకు నాకు తెలుసు. ఆ రోజు అక్కడ ఉన్న తన భర్త పోతిఫరు కానీ, అక్కడ ఉన్న పని వాళ్ళకు కానీ తెలియదు. ఆమె ఏం చెప్తుంది నాకు. హల్లెలూయా. కానీ ఇతడు ఏం చేశాడు? దేవుని కొరకు తన్ను తాను భయము, భక్తి కలిగి, అధికారం ఉన్న, గృహ నిర్వాహకత్వం ఉన్న, బానిసత్వంలో ఉన్న, దేవుని ఎడల ఉన్న భయాన్ని, భక్తిని కోల్పోలేదు. చాలాసార్లు మనం మందిరంలో ఉన్నప్పుడే భయంతో, భక్తితో ఉంటాం. మనకు తెలిసిన వాళ్ళు కనిపించినప్పుడే భయంతో, భక్తితో ఉంటాం. హల్లెలూయా. కానీ అనుక్షణము నీడలాగా నీలో ఉండి నీతో నడిచే దేవుడు నీ వెంటనే ఉన్నాడు కదా. ఇదిగో సదాకాలము నీతో కూడా నేను ఉన్నానని సెలవిచ్చిన దేవుడు నీలోను నీతో ఉన్నాడు.
ఆయన ఎప్పుడు నేను చూస్తున్నాడు. అందుకే ఇందాక కీర్తన భాగంలో లేదా నా నాలుకకు మాట రాకముందే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. అంటే నువ్వేం మాట్లాడక ముందే నువ్వేం మాట్లాడతావో ఆయన తెలుసా? ఆయనకు తెలుసన్న సంగతి నీకు తెలిస్తే నీ మాటలు కంట్రోల్ అవుతాయా కావా? ఆయనకు తెలుసన్న సంగతి నీవు గ్రహిస్తే పద్ధతిగా మాట్లాడతావా లేదా? హల్లెలూయా. అందుకే దేవుని నామమందలి భయము భక్తి ఎవరికైతే ఉంటుందో నీతి సూర్యుడు వారి మీద ఉదయిస్తాడు. మనుషులకు భయపడడం వేరు, సంఘానికి సంఘస్థులకు భయపడడం వేరు, సేవకులకు సేవకుల కుటుంబాలకు భయపడడం వేరు, లోకానికి లోకంలో ఉన్న వారికి భయపడడం వేరు. ఆకాశమందున్న దేవుడు నీ చర్యలు గమనిస్తున్నాడు, నీ లైఫ్ను గమనిస్తున్నాడు. అందుకే దావీదు మహారాజు చక్కగా 139 కీర్తనలో ఎంత చక్కగా తన అనుభవాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకసారి చదవండి, మొదటి చదవండి. నీవు నన్ను పరిశోధించి అవును నేను కూర్చోవడం లేవడం నీకు తెలుసు. తలంపు పుట్టక మునుపు నా మనసు అంటే నీకు ఏం ఆలోచనలు వస్తున్నాయో, ఒకవేళ రావడానికి సిద్ధం, నీకు తలంపు రాకముందే నీకు ఏ తలంపు వస్తుందో ఆయన తెలుస్తుందట, నీకు ఏ ఆలోచన వస్తుందో ఆయన తెలుస్తుందట. ఇలాంటి గ్రహింపు, ఇలాంటి అవగాహన ఉంటే దేవుని ఎడల భయము భక్తి మనకు కలుగుతుంది. హల్లెలూయా. ఇంకా చదవండి. నా నడక నా పడక నా చర్యలన్నింటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోవుదును? నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును? నేను ఆకాశమునకు ఎక్కినను నీవు అక్కడను ఉన్నావు, నేను పాతాళమందు పడుకొనినను నీవు అక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును. నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును, అంధకారము నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకొనిన ఎడల చీకటి అయినను నాకు చీకటి కాదు. జ్ఞాపకం చేసుకోండి. నేను ఆయనని విడిచి నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఎక్కడ ఉండలేదు, ప్రతి చోట ఆయన కన్నులు నన్ను చూస్తున్నాను. ఇలాంటి గ్రహింపు ఉంటే భయము భక్తి అనే దానితో అదే వస్తుంది. హల్లెలూయా. మీరు బైబిల్ గ్రంథం అంతా చదవండి. భయభక్తులు గల వారిని ఎలాగో దేవుడు దీవించాడు. యోగుల గురించి బైబిల్ చెప్తుంది భయభక్తులు కలవాడని. అన్ని కోల్పోయిన 200 ఆశీర్వాదం వచ్చింది. దానియేలు గురించి చెప్తుంది భయభక్తులు కలవాడని. షడ్రక్ మేషక్ అబేద్నెగో గురించి చెప్తుంది భయభక్తులు కలవాడని. అయితే మనకు భయము భక్తి మాటలలో ఉంటుంది కానీ మన లైఫ్లో ఉండదు. ఒకవేళ భయము భక్తి ఉంటే ఇది కట్టెపట్టుకొని కొట్టి చెప్తే వచ్చేది కాదు. సాధన చేయాలి. బూత్ మాటలు వచ్చినాయి అనుకో, లేకపోతే ఎవరైనా దూషిస్తున్నాం అనుకో, వెంటనే ప్రభు నేను సరి చేసుకుంటా. హల్లెలూయా. ఉదయకాలం 4 గంటలకు లేచి ప్రార్థన చేసుకోవట్లేదు అనుకో, నాకు ఈ అనుభవం లేదు ప్రభు, ఒకప్పుడు 4 గంటలకు లేచి ప్రార్థన చేసుకునేవాడిని, చేసుకునేదాన్ని, నన్ను క్షమించు అంటే నేనేం చేసినా నా దేవుడు నన్ను చూస్తున్నాడన్న గ్రహింపు ఏ విశ్వాసకున్నా ఏ దేవుడి బిడ్డకున్నా వారికి భయము భక్తి ఆటోమేటిక్ వచ్చేస్తుంది. కొడితే భయపడడం వేరు, పోలీసులకు భయపడడం వేరు. దేవుడు అదిరించి బెదిరించి కొట్టి తిట్టి భయభక్తులు కనుక నేర్పిస్తే అసలు అది నిజమైన భయం భక్తి కాదు. అది నీ లోనుడు రావాలి, స్వేచ్ఛాపూర్వకంగా రావాలి, స్వచ్ఛందంగా రావాలి, నీకు నీ అంతటా నీకే రావాలి. ఎవరైనా యాకోబుకు భయభక్తులు నేర్పించారా? తండ్రిని చూశాడు,
అబ్రహాముకు ఎవరైనా భయభక్తులు నేర్పించారా? తండ్రితో, పరలోకపు తండ్రితో సహవాసంలో ఉన్నాడు. నువ్వు దేవునితో సహవాసంలో ఉంటే, నువ్వు దేవునితో కలిసి నడిస్తే, నువ్వు దేవునితో గడిపితే నీకు తెలియకుండానే నిన్ను భయములోనికి, భక్తిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. లోకస్తులకు భయపడే భయం కాదు. తప్పు చేసిన వ్యక్తి తప్పు బయట వారికి తెలిస్తే ఇట్లా అనే భయం కాదు. నాకు మంచి పేరు ఉంది, మంచి విలువ ఉంది, నేను చేసిన పొరపాటు వల్ల ఈ విలువ మంచి పేరు పోతుంది అని భయపడడం భయం కాదు. యేసు నామమందలి విశ్వాసము ద్వారా నీవు దేవుని కుమారుడిగా, కుమార్తెగా మార్చబడి బాప్తిసం ద్వారా ఆయన నామాన్ని ధరించావు కనుక నీకు ఆటోమేటిక్ గా భయము భక్తి వస్తుంది. ఒకవేళ మనకు భయము భక్తి ఉందని మీ కుటుంబ సభ్యులు చెప్తారు. ఎందుకంటే ప్రతిరోజు నువ్వు బైబుల్ చదువుకుంటున్నావు, నేను ఎవరు బెదిరించట్లేదు. ఒరే నువ్వు బైబుల్ చదివితే పూర్తి చేసిన తర్వాత నేను నీకు డ్రెస్ కొనిస్తాను బాబు, లేకపోతే బైబుల్ క్విజ్ పెట్టి ఈ క్విజ్ లో ఎవరైనా పాల్గొంటే వాళ్ళకి 3,000 4,000 ఇస్తాము ఈ బహుమతులు అంటే జబర్దస్తిగా లాలుచితో ఒక అపేక్షను పెంచి బైబుల్ చదివించాడు. ఎంత దరిద్రం కదా. హల్లెలూయా. అంటే లాభాన్ని చూపించి లంచం ఇచ్చి బైబుల్ చదివించాడు. అప్పుడప్పుడు బైబుల్ క్విజ్లు ఉంటాయి కదా, మొదటి ప్రైజు 4,000, రెండవ ప్రైజు 2,000, మూడో ప్రైజు 3,000, నాలుగో ప్రైజు 1,000 రూపాయలు. అంటే ఆ అమౌంట్ కొరకు చదువుతాడు కానీ నిజంగా క్వశ్చన్స్ ఆ యవన వార్తలు మొత్తం మీద క్వశ్చన్స్ వస్తాయంటే వాటిని పట్టి అటు ఇటు చదివి మొత్తం మెంటల్ గా ప్రిపేర్ అయిపోతున్నాడు. దేవుడు ఎంత బాధపడ్డాడు. వీనికి డబ్బు ముఖ్యమా? హల్లెలూయా. నా వాక్యం చదవడానికి డబ్బిచ్చి ఇష్టాన్ని పుట్టించడమా? నువ్వు దేవుడితో సహవాసం చేస్తే, నువ్వు క్రీస్తుతో సహవాసం చేస్తే, నువ్వు పరిశుద్ధాత్మతో సహవాసం చేస్తే నీకు తెలియకుండానే భయం భక్తి వస్తుంది. నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు. పరిశుద్ధాత్మ వెలుగు మీకు కలుగుతుంది. ఆ వెలుగు అనాథ జలముల మీద అల్లాడుచున్న ఆత్మ ఆ కఠిన చీకటిని తొలగించింది. కొత్త సృష్టి జరిగింది. ఆమేన్. సహవాసంలో ఉన్న మార్గం అది. ఈ రోజులలో చూస్తే మనుషులకు భయము లేదు, భక్తి కూడా లేదు. ఆచార సంబంధమైన క్రైస్తవ్యంలో మనం ఉన్నాం. యాంత్రికంగా అలవాటు ప్రకారంగా ప్రభును మనం ఆరాధిస్తున్నాం. ప్రతిరోజు ఒకటే కర్రీ తింటున్నారండి మీరు? ప్రతిరోజు ఎల్లిపాయ కర్రీ తింటున్నారా? ప్రతిరోజు చింతపండు చారే చేసుకుంటున్నారా? ప్రతిరోజు బెండకాయ పులుసే చేసుకుంటున్నారా? ప్రతిరోజు టమాటా కర్రీ చేసుకుంటున్నారా? చెప్పండి. ఈ రోజు ఒక కర్రీ, రేపు ఒక కర్రీ, ఎల్లుండి ఇంకొకటి. మీ మెను వేరే, ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటమ్. హల్లెలూయా. మరి నువ్వేంటి ఎప్పటికి ఒకేలా ఉన్నావు? 10 సంవత్సరాల నుంచి మార్పు ఎందుకు రావట్లేదు? ఆలోచనలు ఎందుకు మారట్లేదు? దినదినం భిన్నంగా ఆయన ఆరాధించాలి కదా. దినదినం మన ఆలోచనలు మార్చుకొని ప్రభుకు దగ్గరై భయములో, భక్తిలో మన జీవితాన్ని కట్టుకొని కొనసాగించాలి కదా. హల్లెలూయా. ఆయన కృపను అనుభవిస్తూ, ఆయన అభిషేకాన్ని అనుభవిస్తూ మనం ముందుకెళ్ళాలి కదా. అలవాటు నుండి బయటపడాలి. అలవాటు అనేది ఒక వ్యసనం. అలవాటు అనేది ఒక భయంకరమైన జబ్బు. అలవాటు ప్రకారంగా మనము ముందుకు వెళ్ళొద్దు. హల్లెలూయా. అలవాట్లు మన జీవితాన్ని నాశనం చేస్తాయి. కొన్ని పాడలవాట్లు ఉన్నాయి, కొన్ని చెడ్డ అలవాట్లు ఉన్నాయి, కొన్ని మంచి అలవాట్లు ఉన్నాయి. హల్లెలూయా. ఈరోజు నా ప్రభు నామాన్ని ధరించి బాప్తిసం పొంది విశ్వాసంతో దేవుని కుమారుడిగా, కుమార్తెగా ఎన్నిక చేయబడిన నీవు భయభక్తులు కలిగి నీవు సేవిస్తున్నావా? మనుషుల ముందు భయము భక్తి కాదు, సంఘములో భయము భక్తి కాదు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, నువ్వు ఇండిపెండెంట్ గా ఉన్నప్పుడు, నువ్వు ఆలోచిస్తున్నప్పుడు, నీకు తలంపులు వస్తున్నప్పుడు, అప్పుడు నా ప్రభుకు విరుద్ధమైన ఆలోచన నాకు మనం వస్తుందా? నా ప్రభుకు విరుద్ధంగా నా జీవితం ఉందా? నన్ను నా దేవుడు చూస్తున్నా. హల్లెలూయా. చాలా మంది చాలాసార్లు క్రైస్తవులు హిందువులాగా మారిపోయారు.
క్రిస్టియానిటీ, క్రీస్తును కలిగిన జీవితం అన్నో దినం మనం ప్రచురింపచేయాలి. ఆరోగ్యాలు పాడబడానికి, మన ఆరోగ్యాల కొరకు లక్షలు ఖర్చు పెట్టడానికి కారణం ఏంటంటే దేవుని ఎడల భయము భక్తి లేకపోవడం వలన నీతి సూర్యుడైన క్రీస్తు యొక్క దేదీప్యమానమైన ఆ ప్రకాశము, ఆ వెలుగు, ఆ సూర్యరశ్మి, ఆ కిరణాలు, ఆ దైవిక కిరణాలు, ఆ అరుణోదయ కిరణాలు, ఆ ఆత్మ సంబంధమైన కిరణాలు, దేవుని సన్నిధి అయిన ఆ కిరణాలు మన మనసులో, మన ఆలోచనలో, మన హృదయంలో ప్రసరింపకపోవడం కారణం ఏంటంటే మలాకి భక్తుడు చెప్తాడు, నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు. అప్పుడు ఆయన రెక్కలు క్రింద మీకు ఆరోగ్యం కలుగుతుంది. ఆ ఆరోగ్యంతో ఉన్న నీవు కొవ్విన దూడలు గంతులు వేసినట్లు గంతులు వేస్తారు. ఆమేన్. తెలుసు కదండి, కొవ్విన దూడలు ఎలా గంతులు వేస్తాయో. ఆరోగ్యం ఎక్కడుంది? నీ వద్ద. అది నా దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. ఎలా ఇస్తాడు? భయము భక్తి. హల్లెలూయా. ఇవి రెండు ఉండాలి. మనంతట మనమే దేవునికి, దేవుని వాక్యానికి భయపడడం నేర్చుకోవాలి. మనుషులకు భయపడ్డంత, లోకానికి భయపడ్డంత, పాలనకు భయపడ్డంత, పగలకు భయపడ్డంత, సేవకులకు భయపడంత, ఇరుగు పొరుగు వారికి భయపడ్డంత ఆకాశమందున్న దేవునికి భయపడమే. హల్లెలూయా. పరిశుద్ధుల లైఫ్ స్టైల్ చూడండి, వాళ్ళ జీవిత విధానాన్ని చూడండి. యోసేపు నేను దేవునికి విరుద్ధముగా ఈ పాతకాన్ని నేను కట్టుకో. ఎందుకు? నిన్ను తప్ప నా యజమానుడు ప్రతిదీ నాకు అప్పగించాడు. కాబట్టి నేను దేవునికి విరుద్ధంగా, దేవునికి విరుద్ధంగా ఎన్ని మాటలు మాట్లాడుతున్నావు? దేవుడు మెచ్చని విషయాలు ఎన్ని నువ్వు షేర్ చేస్తున్నావు? దేవునికి ఇష్టం లేని కార్యకలాపాలలో ఎంత టైం స్పెండ్ చేస్తున్నావు? దేవునికి నచ్చని విషయాలలో ఎంత ఎంజాయ్ చేస్తున్నావు? దేవునికి నచ్చని విషయాలలో నీ జీవితం ఎట్లా తలామునకలై నువ్వు మునిగి తేలాడుతున్నావు? మరి ఎలా నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడనుకున్నావు? ఎలా నీకు దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తాడనుకున్నావు? ఆయన రెక్కల క్రింద మీకు ఆరోగ్యం కలుగజేస్తానన్నాడు. హల్లెలూయా. మరోసారి మాట్లాడి నేను ఈ అంశాన్ని ముగించి 3వ అంశానికి వెళ్తాను. మలాకి గ్రంథం 4వ వచ్చిన అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు యేసు క్రీస్తు యొక్క సూర్య కిరణాలు మీ శరీరాల మీద, మీ ఆరోగ్యాల మీద అవి ఉదయిస్తాయి, ప్రసరిస్తాయి. అతని రెక్కలు ఆరోగ్యాన్ని కలుగజేసి. ఎవరి రెక్కలు? యేసయ్య రెక్కలు. ప్రధాన సమస్య ఈ అంత్య దినాల్లో అనారోగ్యమే. తెలుసా? రోగాలు ఎక్కువన్నాయి, రోగిష్ఠులు ఎక్కువైపోయారు, జబ్బులు ఎక్కువైపోయాయి. వింత వింత రోగాలు మన శరీరాన్ని పురుగులు తిన్నట్టు తినేస్తున్నాయి. హెల్దీగా లేవు, మనం ఆరోగ్యంగా లేవు. అనారోగ్య సమస్యలు ప్రతి మనిషి లోపల ఉన్నాయి. హల్లెలూయా. మనుషులు ఆరోగ్యంగా ఉంటే డాక్టర్ అవసరం ఉంటుందా? మనుషులు హెల్దీగా ఉంటే గోళీలు, మందులు, కోర్సులు వాడాల్సిన అవసరం ఉంటుందా? దేవుడు ఆరోగ్య ప్రదాత. నా వాక్కు శ్రద్ధగా విని నా ఆజ్ఞలకు విధేయులై నా కట్టడలను అనుసరించి నడిచిన ఎడల ఐగుప్తులకు కలుగజేసిన ఏ రోగము మీకు రానివ్వను. ఒకవేళ వచ్చినా మిమ్మల్ని స్వస్థపరుస్తాను. ఎందుకో? ఇది దేవుడు చెప్పిన మాట. యేసయ్య మాట. ఆయన ఎప్పుడు అబద్ధం ఆడాడు. మరి నీ భయము, దైవ భయము నీ లోపల భక్తిని రెట్టింపు చేస్తుందా? నీ భక్తి దైవిక భయంలోనికి నిన్ను, నీ కుటుంబాన్ని నడిపిస్తుందా? ఫ్యామిలీ ఇప్పుడు ఆదివారం కదా, ఇప్పుడు ఇంటికి వెళ్ళి టీవీ పెట్టుకుని ఎన్ని షోలు చూస్తావు. నీకు ఎక్కడ భయం ఉంది? లక్షల అనారోగ్యాలు, రోజునంతో
మోక్షంతో దైవికంగా నిష్ఠగా ప్రతిష్ఠించుకొని ప్రత్యేకపరచుకొని ఆయన సహవాసంలో ఆయన సన్నిధిలో అబ్రహాములాగా యోబులాగా నీవు నీ పిల్లలు నీ కుటుంబం జీవించాల్సిన అవసరం. ఒకవేళ టీవీలో వచ్చే కార్యక్రమాలు నువ్వు జయించలేకపోతున్నావు, ఓడిపోతున్నావు, మెల్లగా ఒక వారం ఖచ్చితంగా అనవసరమైన ప్రోగ్రామ్స్ చూడకుండా నిన్ను నీ మనసును కంట్రోల్ చేసుకుంటూ మెల్లమెల్లగా రిమోట్ చేతులు పట్టుకొని ఒక్కొక్కటి ఒత్తుకుంటూ వదిలేసి మళ్ళీ వేరే వాటిలోకి వెళ్ళిపోయావు. డిస్కనెక్షన్ తీసి లేదంటే కొన్నిటికి పర్మనెంట్ గా వాళ్ళు చెప్పే ఈ ఛానల్ మాత్రమే మాకు రావాలి, మిగతా ఛానల్ మా ఛానల్కి రావద్దని ఆ డిసైడ్ అని చెప్పేసి హల్లెలూయా. ఆ సన్ డైరెక్ట్ వాళ్ళు చెప్పే ఈ ఛానల్ మాకు రావాలి, ఇవి మాకు అవసరమని నువ్వేమనుకుంటున్నావు అంటే నేనేం పాపం చేస్తలేను, వ్యభిచారం చేస్తలేను, నేను రైట్ ఉన్నాను అనుకుంటున్నావు. కానీ ఎన్ని భయంకరమైన నీ మనసులో నీ ఆలోచనలు చెడగొట్టి దేవుని మనసుకు దుఃఖాన్ని కలిగించే ఎన్ని కార్యక్రమాలు చేస్తాయి. అందుకనే ఆరోగ్యం పడింది, అందుకనే కుదురని రోగాలు వస్తాయి, అందుకనే డబ్బు డాక్టర్ల బాగుతుంది. నువ్వు కరెక్ట్ ఉండు, దేవుడు నీకు ఏ ప్రాబ్లం ఒక్క పైసా బయటికి వెళ్ళనివ్వడండి. వృధా ఖర్చు చాలా చేస్తున్నాడు దేవుడు. అబద్ధమాడు నీలాంటి నాలాంటి మనిషి కాదా? ఆయన నామమందు భయభక్తులు గల వారకు మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు, ఆయన రెక్కలు ఆరోగ్యాన్ని కలుగజేస్తాయి. అప్పుడు నీవు కొవ్విన దూడ గంతులు వేసినట్లు వేస్తావు. ఎందుకు మనం చేయగలరు? పాస్టర్ కనపడాలని భక్తి ఖర్చులో పట్టుకొస్తుంది. ఒక దైవజనుడు చెప్పాడు, ఈ కుళాయి దగ్గర బిందెలు పట్టుకొని నల్ల 2 రోజులకో 3 రోజులకో ఒకసారి వస్తుంది. ఆ గల్లీలో అదొకటి తప్ప ఇంకేం లేదు. మోతి ఇక్కడి నుంచి అక్కడ దాకా లైన్లో ఉంటాయి. వీళ్ళు అక్కడ ఉండి ఏం చేస్తున్నారట, నల్ల రావడంతో గొడవ పడుతున్నారట. పాపం పొరపాటు మాస్టర్ గారు అడవి వాళ్ళు బూతులు తిడుతున్నారు. చర్చ్ పస్టులు ఇద్దరు అక్కడ చర్చ్ పస్టులు ఒకే చర్చ్ పస్టులు కానీ బూతులు తిట్టుకుంటారు, ఒకరొకరు బూతులు తిట్టుకుంటున్నారట. అయ్యగారు గారు నేను ప్రైజ్లాడు అయ్యగారు అని అన్నారు. హల్లెలూయా. ఇక ఇట్లా అనుకుంటూ నీకు ప్రైజ్లాడు, నీ ఏ ప్రైజ్లాడు వానికి మొత్తం ఎదుటి వ్యక్తిని అంటున్నావు. హల్లెలూయా. అంటే బయటి జనం కాదు, మనకు మనం మన లైఫ్ను మనం మూడు చేసుకోవాలి. 100% మనం అనారోగ్యం పాలు కావడానికి కారణం భయం, భక్తి లేకపోవడం వల్ల దేవుని సన్నిధి మనకు గ్రహించబడట్లేదు. హల్లెలూయా. భయభక్తులు కలిగి ఆయనను సేవిస్తే ఎన్ని రకాల బ్లెస్సింగ్స్ ఉంటాయో మీరు ఇంటికి వెళ్ళాక సామెతల గ్రంథం అంతా చదువుకుని మొదటి నుండి 37వ అధ్యాయం ఉంటుంది. భయం భక్తి కలిగి ఉంటే ఏం జరుగుతుందో రాసుకోండి, భయం భక్తి కలిగి ఉంటే ఏం జరుగుతుందో రాసుకోండి. ఎన్ని రకాల బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు అప్పుడు డాక్టర్లు కూడా మంచిదా, మీరు ఆరోగ్యంగా ఉండడం మంచిదా? మరి ఆరోగ్యంగా ఉండాలంటే భయపడాలి కదా, దేవునికి భయపడాలి కదా, వాక్యానికి భయపడాలి కదా. మనుషుల ముందు భయపడాలి నటన, మనుషుల ముందు పాసుల ముందు అది వినయం దురద లక్షణం, రాక్షస లక్షణం. అది నేను నా దేవుడు చూస్తున్నాడు, నన్ను నా ప్రభు చూస్తున్నాడు అన్న భావనతో మీరు ముందుకు వెళ్ళండి. ఒంటరిగా ఉన్నా, నలుగురిలో ఉన్నా, లోకస్తులతో ఉన్నా, ఎక్కడ ఉన్నా మీకు ఒక విషయం చెప్తున్నా. స్క్రీన్ పెట్టారు కదా, ఏది పెళ్లిలో స్క్రీన్ పెడితే ఆ స్టేజ్ మీద ఉన్న వాళ్ళని జూమ్ చేస్తున్నా, వీళ్ళు వాక్యం వింటారా, మాట్లాడతారా, వీళ్ళు ఆ ఎదురుగా ఉన్న కనిపిస్తుంది. మేమంటే స్టేజ్ మీద ఉన్న మాకేం కనిపించదు, కానీ చూసే వాళ్ళకు కనిపిస్తుందా లేదా? అట్లా పరలోకంలో ఒక కెమెరా ఉంది. ఆ కెమెరాతో దేవుడు నీ లైఫ్ జూమ్ చేస్తున్నాడు. నువ్వు మందిరంలో ఎలా ఉంటావు, భర్తతో ఎలా ఉంటావు, భార్యతో ఎలా ఉంటావు, పిల్లలతో ఎలా ఉంటావు, కుటుంబ సభ్యులతో ఎలా ఉంటావు, బయట వాళ్ళతో ఎలా ఉంటావు. కొంతమందికి బయట మంచి పేరు ఉంటుంది, ఇంట్లో మాత్రం పేరు ఉంటుంది. అసలు ఇంట్లోనే మంచి పేరు ఉండాలి, బయట లేకపోయినా పర్వాలేదు. హల్లెలూయా. నీ ఫ్యామిలీలోనే మంచి పేరు ఉండాలి. ఇంట్లో గెలిచి రచ్చగెలుమంటారు, ఇంట్లోనే లేదా, బయట ఎక్కడ వస్తుంది? బయట చాలా మంచి పేరు. అసలు ఆమెను కానీ ఆయన కానీ ఏమన్నట్టు ఎవ్వరు నమ్మరు బయట చెడు. అబ్బో ఈ ఇంట్లోనే పొరపాటు ఏమి లేదు, ఆయన మంచివాడే, ఆమె మంచిదే, ఈ ఇంట్లోనే సమస్య అనుకుంటారు. ఇంట్లో సమస్య కాదు అది,
మనిషి సమస్య, మనిషి ఇంట్లో సరిగా ఉండడు, ఆమె సరిగా ఇంట్లో ఉండదు, ఆయన సరిగా ఉండడు, బయట మాత్రం మంచి పేరు. బయట పేరు ఎవరికి కావాలంటే నీ ఫ్యామిలీలో కావాలి సాక్ష్యం, నీ కుటుంబంలో కావాలి సాక్ష్యం, నువ్వు వెళ్తున్న సంఘంలో కావాలి సాక్ష్యం, నీ సంఘ కాపరి సాక్ష్యం ఇవ్వాలి, నీ తల్లిదండ్రులు సాక్ష్యం ఇవ్వాలి. బయట ఉన్న జనానికి నీ అసలు రంగం ఏం తెలుసు? హల్లెలూయా. బయట అంతా మాస్క్ వేసుకొని తిరుగుడైనా, నటించుడైనా, మంచితనం అని ముసుగేసుకొని, ప్రేమని ముసుగేసుకొని, ఏదో సమర్పణ, త్యాగం, విశ్వాసం అని ముసుగేసుకొని పాపం వాళ్ళకి ఏం తెలుస్తుంది? నీ ఫ్యామిలీ మెంబర్స్ తెలిసినంత, నీ కుటుంబ సభ్యులకు తెలిసినంత బయట జనానికి తెలియదు. అందుకని నీ సాక్ష్యం ఇంట్లో పనిచేయాలి, నీ సాక్ష్యం నువ్వు వెళ్తున్న సంఘంలో పనిచేయాలి, నీ సాక్ష్యము నీ సంఘ కాపరివ్వగలగాలి. పర్వాలేదు, దేవుడు అంటే ఇష్టం, దైవిక భయం, ప్రభుని ఆరాధించే మనసు, ప్రభు ఇష్టపడే కుటుంబాన్ని చెప్పగలిగే స్థాయికి మన కుటుంబాలు ఎదుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా ప్రభు మీకు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే భయము, భక్తి. అది మన మనసులో ట్యూనింగ్ చేసుకోవాలి. హల్లెలూయా. మీకు ఒక విషయం తెలుసా? శారమ్మ చనిపోతే అబ్రాహాము అంటాడు, నాకు కొంచెం స్థలం ఇవ్వాలి, నా భార్యను పాత పెట్టుకోవడానికి. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఏమంటారు తెలుసా? నీవు మా మధ్యలో బ్రతికినంత కాలము మహారాజు అయి ఉన్నావు, కాబట్టి నీ దగ్గర మేము డబ్బులు తీసుకో, కాబట్టి ఫ్రీగానే సమాధి చేసుకుంటాడు. కానీ అతడు ఏమంటాడో తెలుసా? నా భార్య మీద నాకు ప్రేమ ఉంది, మీరు ఫ్రీగా ఇస్తే నాకు నచ్చదు. ఆ కళ్ళానికి 6 నెలల కాలం ఆ కళ్ళానికి ఎంతేందో చెప్పు అని వెల చెల్లించి అక్కడ తన భార్యను సమాధి చేస్తాడు. అంటే చిన్న చిన్న విషయాలలో కూడా ఎంత గొప్పగా ఆలోచిస్తున్నాడు. చుట్టూ ఉన్న జనం కూడా అతని వ్యక్తిత్వాన్ని, అతని గుణగణాలని, అతని మనస్తత్వాన్ని చూసి ఏమంటారు? డబ్బిచ్చాడా? ఇవ్వలేదు. ఆస్తి వచ్చాడా? పంచలేదు. తోటి వాళ్ళకు ఏమన్నా చేశాడా? చేయలేదు. కానీ అతని ప్రవర్తన, గుణగణాలు, వ్యక్తిత్వము, మంచి మనసులో మహారాజు, పరిశుద్ధతలో మహారాజు, ప్రత్యేకతలో మహారాజు. నీవు మా మధ్యలో నివసించినంత కాలము నీవు మహారాజు అయి ఉన్నావు. మరి మనల్ని ఎవరైనా అనగలుగుతారా? అమ్మో, ఆయన మా మధ్యలో ఉన్న రాక్షసుడు, పిశాచి, దయ్యం, కావులభూతం, ఆమె దేవారామే మొత్తం పట్టుకుంటూ వదిలిపెట్టదు. హల్లెలూయా. మన సాక్ష్యం మనం కాపాడుకోవాలంటే దేవుని ఎడల భయము, భక్తులు ఉంటే ఆ నీతి సూర్యుడైన దేవుని వెలుగు క్రియలలో కనిపిస్తుంది. భయము, భక్తి నిర్ణయాలలో కనిపిస్తుంది. భయం, భక్తి ప్రవర్తనలో కనిపిస్తుంది. భయము, భక్తి చేసే పనులలో కనిపిస్తుంది. భయం, భక్తి మాట్లాడే మాటలలో కనిపిస్తుంది. భయం, భక్తి ఆలోచించే ఆలోచనలో కనిపిస్తుంది. భయము, భక్తి. హల్లెలూయా. అంత నష్టపోయాడా? 10 మంది పిల్లలు చనిపోయారా? ఒంట్లో ఉన్న ఆరోగ్యం పాడైపోయిందా? పచ్చి కురుపులు, సీము, నీసు కంపు, చిల్లపెంకులతో గోక్కుంటే గాతకు లేచి ఆయం అనిపించింది. తర్వాత రక్తాలు కారుతుంటే గాతకు లేచి మంట పడుతుంది. చివరికి భార్య కూడా వచ్చి నువ్వు చచ్చిపోవాలి. ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, విలువ పోయింది, గౌరవం పోయింది, పలుకుబడి పోయింది, పిల్లలు పోయారు, ఏం లేదు, జీరోగా మారాడు. అన్నిటికంటే ముఖ్యం ఆరోగ్యమే కదా. ఎన్ని పోయినా కూడా, కానీ ఆరోగ్యం కూడా క్షీణించిపోయింది, చర్మం చీకిపోయింది. హల్లెలూయా. తోడుగా ఉండి సహకారిగా ఉండాల్సిన భార్య నువ్వు దేవుని దూషించి చనిపోవాయి అని చెప్పింది. అయినా భయాన్ని వదిలిపెట్టలేదు, భక్తిని వదిలిపెట్టలేదు. దేవుని ఎడల ఉన్న భయము, భక్తిని వదులుకోలేదు. కానీ ఎంతమంది భయాన్ని, భక్తిని, మందిరాన్ని, సహవాసాన్ని, సంఘాన్ని వదులుకుంటాం. హల్లెలూయా. ఏ చిన్న సమస్య వచ్చినా, ఏ చిన్న ప్రార్థన మానేస్తాం, ఏ చిన్న సమస్య వచ్చినా మందిరాన్ని మానేస్తాం, ఏ చిన్న ఇరుకులు ఇబ్బందులు వచ్చినా బైబిల్ చదవడం మానేస్తాం. మరి నిజంగా మనకు భయము, భక్తి ఉన్న ప్రజలు విన్నామా? యోబుకు జరిగిన నష్టాలు నీకు జరిగాయా? యోబుకు వచ్చిన కష్టాలు నీకు వచ్చాయా? ఏడ్చినంతసేపు ఏడ్చారు ఫ్రెండ్స్. ఏమన్నా తెలుసా? మెల్లిగా, ఒరే రహస్యమందు ఏదో పాపం చేశాడు, అందుకనే ఒకే రోజు 10 మంది పిల్లలు చనిపోయారా అన్నారు. నువ్వు ఏడవకపోయినా పర్వాలేదు, సహాయం చేయకపోయినా పర్వాలేదు, మంచోడని చెప్పకపోయినా పర్వాలేదు, కానీ అక్కడ శవాలు ఉన్నాయి, చనిపోయి 7 రోజులు 10 రోజులు కాలేదు.
వీళ్ళు బాధ పెట్టారు. ఎంత లోతుగా గాయమవుతుందంటే ఇదేనా ఫ్రెండ్షిప్, ఇదేనా ట్రూ ఫ్రెండ్? నా స్నేహితుడివి నా గురించి నీకు తెలిసినది ఇంకెవరికి తెలియదు. నీలాంటి వ్యక్తి అయినా ఇలాంటి మాటలు మాట్లాడేది, నీలాంటి మనిషి అయినా ఇలాంటి మాటలు మాట్లాడేది. కానీ ఆ మానసిక క్షోభ, మనసుకు కలిగిన ఆ గాయం అది మారిపోలేదు. ఆయన భక్తిని వదిలిపెట్టాడు, ఆయన భయాన్ని, దేవుని అందున్న భయము భక్తిని వదిలిపెట్టాడు. కానీ ఏం చేశాడో తెలుసా? ఇలాగ మాట్లాడిన వ్యక్తుల కొరకు, ఇలాగ దూషించిన వ్యక్తుల కొరకు బైబిల్ చెప్తుంది చివరి అధ్యాయంలో 12వ వచనం నుండి, యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేయగా దేవుడు అతనికి క్షేమ స్థితి కలుగజేసెను గనుక అతన్ని దూషించి ద్వేషించి అసహించుకొని ఇబ్బంది పెట్టిన అక్కచెల్లెళ్ళు అన్నదమ్ములు అందరూ వచ్చి వాళ్ళు ఉంగురాలు ఇచ్చారు, వజ్రాలు ఇచ్చారు. హల్లెలూయా. ఫస్ట్ ఉన్న దానికంటే రెండంతలుగా దేవుడు దీవించాడు. తిరిగి 10 మంది పిల్లల్ని ఇచ్చాడు. కోల్పోయింది తిరిగి వచ్చింది. అన్ని పోయినా దేవుని ఎడల ఉన్న భయము భక్తిని కోల్పోకు. నువ్వు జీరోగా ఉన్నా మళ్ళీ దేవుడు స్టార్ట్ చేస్తాడు. హల్లెలూయా. ఆరోగ్యాన్ని ఇస్తాడు, రోగాన్ని తొలగిస్తాడు. అసలు సీక్రెట్ వదిలిపెట్టి, మెదడుకు పదులు పెట్టి, ఆలోచనకు పదులు పెట్టి, మైండ్ ఏం చెప్తే, ఆలోచన ఏం చెప్తే, అనుభవం ఏం చెప్తే, మన మనసుకు ఏది తోస్తే అది చేసుకుంటూ మన జీవితంలో ఆత్మీయమైన మనం ముందుకు వెళ్తున్నాం. కానీ అన్ని పదులు పెట్టి ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయన సహవాసంలోకి వచ్చి, ఆయన సన్నిధికి వచ్చి మోకరించి ఆయన ఆలోచన పొందుకొని భయము భక్తి కలిగి ప్రభును సేవిస్తే ఎంత ఆస్తి నష్టం జరిగిందో నీకు తిరిగి వస్తుంది. ఎన్ని లక్షలను కోల్పోయామో అంతకు రెట్టింపిస్తాడు. అందుకని ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం ఇటువైపుగా భయము భక్తితో ఆయన సేవించు. హల్లెలూయా. ఆయన ఆరాధించు. నా నామమందలి భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఆయన రెక్కలు ఆరోగ్యాన్ని కలుగజేస్తాయి. అప్పుడు మీరు కొవ్విన దూడ గంతులు వేసినట్లు గంతులు వేస్తారు. అనుభవం రావాలి. హల్లెలూయా. మీరు నమ్మండి, నమ్మకపోండి, నన్ను తప్పుపట్టు మాకండి. 8 గంటలకు ప్రారంభ ప్రార్థనలు ఉండకపోతే నీకు భయం ఏంటంటే భక్తి. నువ్వు ఎంత సీనియర్ ఉన్నాగా, ఎంత జూనియర్ ఉన్నాగా, అన్ని పనులు ఉంటాయి, ఉద్యోగం టైంకి పోదు. ఎందుకంటే అక్కడ ఆబ్సెంట్ పడతాం. హల్లెలూయా. హల్లెలూయా. అన్ని టైం టెన్షన్, ఒక దైవిక అన్ని తర్వాత పెట్టి ఫస్ట్ దేవునికి ఇవ్వు. నేను సేవకులను చెప్పట్లేదు, దేవుని ఆత్మని బట్టి చెప్తున్నా. ఫస్ట్ ప్రయారిటీ దేవునికి. హల్లెలూయా. భయము భక్తి ఉంటే 8 గంటల లోపు మందిరం వెళ్ళాలి. ప్లాన్ చేసుకో, ఫ్రెండ్ ప్లాన్ చేసుకో. 1 గంట ముందు లేదు. నీకు ఇంటర్వ్యూ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, నీకు కాన్ఫిడెన్స్ ఉంది, దేవుడి మీద ఆధారపడుతున్నావు. కానీ ఇంటర్వ్యూ టైమింగ్ ఒకటి ఉంది, 9 to 9:30, 10 o'clock ఇంటర్వ్యూ. నువ్వు 9 o'clockకే పోతుంది. అది నీ ఉద్యోగం కంటే గొప్పవాడు కాదా యేసయ్య? నీకున్న తెలివి కంటే గొప్పవాడు కాదా యేసయ్య? నీకున్న పనుల కంటే గొప్పవాడు కాదా యేసయ్య? నువ్వు దేనికి గొప్పతనాన్ని ఆపాదిస్తున్నావు? దేనిని విలువైనదిగా ఎంచుతున్నావు? దేనికి నువ్వు అధిక ప్రాధాన్యత ఇస్తున్నావు? ఇవన్నీ నీ మనసులో తూకం వేసి, నీ ఆలోచనని తలపులను తూకం వేసి చూసినప్పుడు ఒక్కటి కరెక్ట్ గా ఉండదు. అప్పుడు నేను ఎలా దీవిస్తాడు దేవుడు? నీ ప్రార్థనలకు ఎలా జవాబిస్తాడు? నీకు ఆరోగ్యాన్ని ఎలా ఇస్తాడు? నీ అప్పటి నుంచి ఎలా నేను బాగు చేసి విలువైన ఆరోగ్యాన్ని ఇచ్చి నేను ఆశీర్వదిస్తాడు? ఎందులో మనం కరెక్ట్ లేవు. నేనే కాదు, ఇక్కడున్న మనం ఎవరము కరెక్ట్ లేవు, ఎవరు కరెక్ట్ లేవు. కానీ ఈ రోజు దాన్ని స్టార్ట్ చేద్దామా? కరెక్ట్ అద్దామా? దేవుడు కనిపించకపోయినా దాని గొప్పతనాన్ని మన మనసులో ఉంటే, మన మనసును తొలగి చూసిన దేవుడు ఏమంటాడు తెలుసా? నేను అబ్రహాము దాసుకునే ఉండలేను. హల్లెలూయా. షడ్రక్ మేషక్ అబేద్నెగోల కొరకు నేను అగ్నిలోకి దిగకుండా ఉండలేను, నా వల్ల కాదు, వారిని కాపాడేంత వరకు నా మనసులో ఉండదు అని దిగి వచ్చాడు. అలా ఆలోచించాలి. మన మనసు తొంగి చూసినప్పుడు, మన ఆలోచన తొంగి చూసినప్పుడు, మన నిర్ణయాలను ఆయన తెలుసుకున్నప్పుడు, మన హృదయాన్ని ఆయన తెలుసుకున్నప్పుడు, ఇది నా కుటుంబం, వీళ్ళు నా పిల్లలు, వీళ్ళతో నేను
నడుస్తారు. వీళ్ళు నా జనులు, మిమ్మల్ని ముట్టినవాడు నా కనుమరులను ముట్టినట్టు అని మన నుంచి సాక్ష్యం ఇవ్వాలంటే ఫస్ట్ ప్రయారిటీ దేవుడే. క్రియలలో కనిపించాలి, పనులలో కనిపించాలి, నిర్ణయాలలో కనిపించాలి, ఆలోచనలో కనిపించాలి, తలంపులో కనిపించాలి. అప్పుడు చూడండి మీకు ఆరోగ్యమే ఆరోగ్యం. సవాలు చెప్తున్నాను, ఈ సంవత్సరం నుండి దీర్ఘకాలిక రోగాల చేత ఎవరెవరైతే బాధపడుతున్నారో వారికి శాశ్వతమైన ఆరోగ్యం ఇస్తారు. హల్లెలూయా. జబ్బులకు లేవు కాదు. ఆదామును అవ్వను దేవుడు చేసినప్పుడు వారి లోపల ఏ రోగము లేదు, ఏ వ్యాధి లేదు, ఏ జబ్బు లేదు, ఏ అనారోగ్యం లేదు. పర్ఫెక్ట్ గా ఉన్నాడు మానవుడు. అదే తిరిగి నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. అదే తిరిగి నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఆరోగ్యం ఆనందం కాదా? అనారోగ్యంతో, నొప్పుతో, దగ్గుతూ, దమ్ముతో, ఆయాసంతోనే బ్రతుకుతావా? ఆరోగ్యం ఉందా? ఆయన అంటున్నాడు కదా, నా నామం అందరూ భయభక్తులు కలిగి ఉంటే నేను నా యొక్క పవర్ని మీకు ఇస్తాను, నా శక్తిని మీకు ఇస్తాను. అంత మాత్రమే కాదు, నా రెక్కల కింద మీకు ఆరోగ్యం దొరుకుతుంది. మీరు కొమ్మిన కూడా గంతులు వేసినట్టు గంతులు వేసి. బైబుల్ అబద్ధమా? లేఖనాలు అబద్ధమా? మరి ఎందుకు ఇంకా అబద్ధాన్ని పట్టుకొని ఊగులాడుతున్నావు? ఇంకెందుకు నీ మనసును నమ్మి భయము భక్తి వదిలేసి నీకు నచ్చినట్టు జీవిస్తున్నావు, నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నావు? ఈ క్షణం నుండి నీ ఆలోచన మారునుగాక, దైవిక గ్రహింపు నీకు వచ్చునుగాక. ఒక క్రమంలోకి నువ్వు వస్తే నీ ఫ్యామిలీ నేను ఎంత గౌరవిస్తున్నాడో తెలియదు, నీ భార్య నేను ఎంత ప్రేమిస్తుందో తెలియదు, నీ భర్త నేను ఎంత ప్రేమిస్తాడో తెలియదు, నీ పిల్లలు నీకు ఎంత విలువిస్తారో తెలియదు. ఒక క్రమం ఇంట్లో స్టార్ట్ అయిందనుకో, భయము భక్తి దేవుని ఎడల అది స్టార్ట్ అయిందనుకో, పిల్లల భవిష్యత్తుకు బంగారు పాట వేయబడుతుంది. పిల్లలకు ఒక్క రూపాయి కూడా ఆశపడదు. ఏ అనారోగ్యం వచ్చిన ప్రార్థన చేస్తే డివైన్ హీలింగ్, దైవిక స్వస్థ వస్తుంది. నెలంతా నువ్వు చిత్తం చేస్తావా? 15,000 20,000 వస్తాయా? పిల్లోడు బాగుంటాడు. వాడు డాక్టర్ అంటూ 50,000 ఖర్చు అయితేనే పిల్లోడు బాగుంటుంది. అప్పుడు నీ 15,000 డాక్టర్కి ఇస్తావు, ఇంకా 35,000 అప్పు తీసుకొస్తావు, వడ్డీకి బాగుతారు. ఈ 50,000 అక్కడ కట్టి ఆ పిల్లవాడిని బ్రతికించుకుంటావు. మరి తీసుకొచ్చిన అక్కడ వడ్డీ కట్టాలి కదా, అప్పు కూడా కట్టాలి కదా, వచ్చేది కొద్ది జీతం కదా. హల్లెలూయా. ఈ లోపు నీ భార్యకు అనారోగ్యం వస్తుంది. ఆమె తీసుకుపోయి స్త్రీల డాక్టర్ చూపిస్తే ఒక 3 రోజులు అడ్మిట్ చేయాలంటే 3 రోజుల మీద 30,000 వేస్తారు. నీకు వచ్చే సంపాదన ఎంత? నీవు ఖర్చు పెట్టే ఆరోగ్యం కొరకు ఖర్చు పెట్టేది ఎంత? అసలు ఏం జరుగుతుంది సమాజంలో? ఏం జరుగుతుంది విశ్వాసాల కుటుంబాల్లో? లక్షలు వేలు డాక్టర్లు తగలెడుతున్నారు. మీ కష్టాన్ని మీరే తినాలి. దేవుడు మార్గం చూపించి, దారి చూపించి, నేను ఆరోగ్యం ఇస్తాను రా బాబు, నువ్వు చేయాల్సింది ఏమీ లేదు, భయము భక్తి కలిగి నన్ను సేవిస్తే సరిపోతే. ఒకవేళ భయము భక్తి కలిగి జీవించడం కష్టమైందంటే మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరితే ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆయన నేను ఆదుకుంటాడు. భయం ఎలా కలిగి జీవించాలి, భక్తి ఎలా కలిగి జీవించాలో నీ మనసుకు, నీ జ్ఞానానికి, నీ తెలివికి ఆయన శక్తి తోడైతుంది, ఆయన ఆలోచన తోడైతుంది. అప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా ఉండవు, చేతి నిండా డబ్బులు ఉంటాయి. హల్లెలూయా. నీ పిల్లల భవిష్యత్తు కొరకు కూడా నువ్వు దూరదృష్టి కలిగి జీవించవచ్చు. హల్లెలూయా. ఒక చిన్న ప్రేమ చేసి ఈ అంశాన్ని ముగించి 3వ అంశాన్ని జ్ఞాపకం చేసి నాకున్న సమయంలో ఈ ఆరాధన నేను ముగిస్తాను. దయచేసి అందరూ కళ్ళు మూసుకుందాం, మోకరించండి, కళ్ళు మూసుకుందాం. ఈరోజు నా ప్రభు నీతో మాట్లాడుతున్నాను. లక్షలు నీ అనారోగ్యానికి తరలిస్తున్నాం. నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టాన్ని మీద అనుభవించాలి. వడ్డీ వ్యాపారాలకు వెళ్ళదు, డాక్టర్లకు వెళ్ళదు, అప్పులకు వెళ్ళదు. ఎందుకు తెలుసా? నీ దేవుడైన యెహోవా శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలకు విధేయుడై ఆయన కట్టలను అనుసరించి నడిచిన ఎడల ఈ ప్రపంచంలో వచ్చే ఏ రోగము నీకు, నీ కుటుంబానికి నేను రానివ్వను. ఒకవేళ వచ్చినా ఆ రోగం నుండి విడిపించి ఆరోగ్యాన్ని ఇస్తానని సెలవించాడు దేవుడు. భయంతో భక్తితో దేవుడు సేవిస్తావా? నువ్వేం చేసినా నా దేవుడు చూస్తున్నాడని భయపడు. నువ్వేం మాట్లాడినా నా దేవుడు వింటున్నాడని గ్రహించు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వెక్కడ ఉన్నా ఆయన కన్నులు నన్ను చూస్తున్నాయి. ఆకాశంలోకి ఎక్కిన అక్కడ నీవు ఉన్నావు, భూదిగంతంలోకి వెళ్ళి అక్కడ ఉన్నావు, ఓ వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర అగాధంలోకి వెళ్ళి అక్కడ ఉన్నావు. నీవు లేని ప్లేస్ లేదు. ఇంటి జ్ఞానం నాకు అగోచరము, నా తెలివికి అందదు. ఎక్కడ ఉన్న నీ కుడిచి నీ కన్నులు నన్ను చూస్తున్నాయి.
క్షమాపణ అడుగుదామా ప్రభు? అయ్యా నన్ను క్షమించయ్యా. అసలు నా కుటుంబంలోనే భయం భక్తి లేదు, నా పిల్లలకు లేదు, నా భార్యకు లేదు, నా భర్తకు లేదు. దయ్యాలపై పిశాచమై ఒకరినొకరు పీకరింటున్నాం, ప్రశాంతతను కోల్పోయాం, అనారోగ్యాల పాలయ్యాం, అప్పుల పాలయ్యాం. నీతి సూర్యుడైన యేసయ్య నీ సన్నిధి కిరణాలు మా కుటుంబాల మీద, మా శరీరాల మీద, మా ఆలోచన మీద, మా తలంపుల మీద ప్రసరించడం లేదయ్యా. మాకు తెలుసు నీ అందు విశ్వాసం ఉంచాం, మాకు తెలుసు మీరు మాకు అధికారం ఇచ్చారు, మాకు తెలుసు నీ నామంలో మేము బాప్తిసం పొందుతున్నాం, మాకు తెలుసు నిన్ను ధరించుకున్న ప్రజలు మేము. ఇన్ని చేసిన మా జీవితాల్లో భయాన్ని కలిగించయ్యా, భక్తిని కలిగించయ్యా. భయము భక్తి మా ప్రవర్తనలో మార్పులు తీసుకొస్తుంది, భయము భక్తి మా మాటలలో మార్పులు తీసుకొస్తుంది, మా మనసులో మార్పులు తీసుకొస్తుంది, మా క్రియలలో, మా ఆలోచనలలో, మా నిర్ణయాలలో మార్పులు తీసుకొస్తుంది. నాకు దయచేయవద్దండి. యోసేపు బానిసే, ఆమెల చేత ద్వేషించబడ్డాడు, అమ్ముకొనబడ్డాడు, వెనక ముందు ఏం లేదు, జీరోనే. కానీ అతడు మాత్రము నీ యందు భయము భక్తి కలిగి తన జీవితాన్ని కొనసాగించాడు. మనుషులు అమ్ముకుంటున్నప్పుడు ఎంత అవమానం. ఒకడు వచ్చి కొనుక్కొని వెళ్ళాడు పోతిఫర్, బాధే అనిపించింది. అక్కడ బానిసగా పని మనిషిగా చేరాడు, బాధే అనిపించింది. సీనియర్స్ జూనియర్స్ ర్యాగింగ్ చేశారు, బాధే అనిపించింది. కానీ భయమును భక్తిని, దేవుని ఎడల ఉన్న భయము భక్తి అతనికి దర్శనాల వరం ఇచ్చింది. దేవుని ఎడల ఉన్న భయము భక్తి అతన్ని పరిశుద్ధతలో నిలబెట్టింది. అతని ఎడల ఉన్న దేవుని ఎడల ఉన్న భయము భక్తి దేవునితో సహవాసంలో ప్రార్థనలోకి నడిపించింది. కానీ జీరో స్థాయి నుండి ఆ మంత్రి ఇంట్లో గృహ నిర్వాహకత్వం స్థాయికి ఇచ్చింది. ఒక ఫ్యామిలీని, ఒక ఎమ్మెల్యే కింద ఉన్న ఒక టౌన్, ఒక ప్రాంతాన్ని ఎలా డీల్ చేయాలో, ఒక ఏరియాను ఎలా మెయింటైన్ చేయాలో యోసేపుకు ఆధిక్యత ఇచ్చాడు. కానీ శోధన వచ్చింది, కానీ భక్తిని భయాన్ని కోల్పోయి పాపంలో పడిపోకుండా పారిపోయాడు. పరిశుద్ధతలో సహవాసంలో ప్రార్థనలో నిలబడ్డాడు. దానికి అనుగుణంగా 2 సంవత్సరాలు కారాగార శిక్ష, సంద్రజేలకు రాజు యొక్క వాళ్ళకు రాజుకు వ్యతిరేకంగా, రాజ్యానికి వ్యతిరేకంగా వేసే బెహరాకులో వేశారు. కానీ అక్కడ ఏం జరిగిందో తెలుసా? అతని ప్రవర్తన తెలుస్తుంది, అతని గుణగణాలు తెలుస్తుంది. దేవుని ఎడల ఉన్న భక్తి భయము టోటల్ మన లైఫ్ ని కంట్రోల్ చేస్తుంది, మన ఆలోచనలు మన జీవితాన్ని కంట్రోల్ చేస్తుంది, మన బ్రతుకులు కంట్రోల్ చేస్తుంది. అది బయటికి కనిపిస్తుంది, అది కుటుంబానికి కనిపిస్తుంది, అది ప్రజలకు కనిపిస్తుంది, అది సంఘంలో ఉన్న వారికి కనిపిస్తుంది, సేవకులకు కనిపిస్తుంది. నా సంగతి నా దేవుని తెలుసు, మిగతా వాళ్ళు ఎవరికి తెలియదంటే పచ్చి అబద్ధం. పచ్చి అబద్ధం మనుషులకు కూడా తెలుస్తుంది, నీ ఫ్యామిలీ కూడా తెలుస్తుంది, సంఘానికి కూడా తెలుస్తుంది, తోటి వారికి కూడా తెలుస్తాయి. అది తెలిసిన యోసేపు లైఫ్స్టైల్. జైలు సూపరింటెండెంట్, జైలు అధికారి ఖైదీల మీద నువ్వు పెద్దగా ఉండకపోవని యోసేపుకు ఆ ఖైదీలలో కూడా అక్కడ కూడా గౌరవం దొరికింది, అధికారం దొరికింది, ప్రేమ దొరికింది. కారణం ఆస్తి ఉన్నదనా, అంతస్తు ఉన్నదనా, జ్ఞానం ఉందనా, బుద్ధి తెలివి ఉందనా? కాదు. అని సింహాసనం వేసి, మెడలో బంగారు చైన్ వేసి, చేతికి ఉంగరం పెట్టి, కొత్త బట్టలు కుట్టించి రాజుగా గవర్నర్గా ప్రకటన చేసి, ఆ ప్రాంతంలోనే ఒక గౌరవప్రదమైన కుటుంబంలో ఉన్న ఒక ఇంటి యజమానితో మాట్లాడి, నీ కూతురును ఇతడు వివాహం చేసుకోగలిగే అన్ని లక్షణాలు ఉన్నాయని రాజే మధ్యవర్తి, దేశాన్ని ఏలే చక్రవర్తి అమ్మాయిని చూసి వివాహం చేసి, హల్లెలూయా, ఉన్నతమైన స్థాయికి. రీజన్ ఏంటనుకున్నా? నన్ను దేవుడు చూస్తున్నాడు, నేను దేవుని భయభక్తులు ముందుకెళ్ళాను. ఏం తక్కువైందండి? ఈరోజు నీకు అన్ని తక్కువయ్యాయి. కారణం దేవుని ఏడల భయము భక్తి లేదు, మందిరం ఏడల భయము భక్తి లేదు, సేవకుల ఏడల భయము భక్తి లేదు, దేవుని పరిచయం ఏడల భయము భక్తి లేదు, వాక్యం ఏడల భయము భక్తి లేదు, కుటుంబ బిడ్డల ఏడల భయము భక్తి లేదు, వాక్యానుసారమైన జీవితం లేదు. అందుకే అనారోగ్యం, అందుకే అప్పులు, అందుకే లక్షలు డాక్టర్లకు పెడుతున్నాం. చూడు, ఈ రోజు నుండి నా ప్రభు చెప్పాడు,
ఆత్మీయంగా దీవిస్తాను, ఆరోగ్యపరంగా దీవిస్తాను. నా నామమందలి భయభక్తులు గల వారకు మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఆయన రెక్కలు ఆరోగ్యాన్ని కలుగజేస్తాయి. కొవ్విన దూడ గంతులు వేయినట్లు గంతులు వేస్తాడు. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, నాతో మాతో ఇక్కడ నీ బిడ్డలతో నీ ఆలోచనలు అందించి మమ్మల్ని బలపరిచి ఈ న్యూ ఇయర్లో ఈ 24వ తారీఖు ఈ ఆదివారపు ఆరాధనలో ఒక గొప్ప సత్యాన్ని మా కొరకు దాచి ఉంచి మేము నిత్యం ఆరోగ్యంగా ఉండాలని, మా డబ్బులు మా కష్టార్జితం అప్పులకు వడ్డీ వ్యాపారులకు వెళ్ళొద్దని, డాక్టర్లకు వెళ్ళొద్దని, మమ్మల్ని మా భార్య పిల్లల్ని మా భర్తను మా భార్యను మాకున్న సమస్తాన్ని నువ్వు ఆరోగ్యంగా కాపాడుతావని భయము భక్తి కలిగి జీవించడం ద్వారా ఎన్ని బ్లెస్సింగ్స్ ఉంటాయని మాకు ఇప్పుడే అర్థమైంది. అయ్యా, లోకం కొరకు, మనుషుల కొరకు, సంఘం కొరకు, సహవాసం కొరకు, సేవకుల కొరకు, ఇరుగు పొరుగు వారి కొరకు, ఆత్మీయుల కొరకు, విశ్వాసుల కొరకు నేను భక్తిని చేయట్లేదయ్యా. మా కుటుంబ క్షేమం కొరకు మీరు ఆకట్టు వెళ్తడానికి నేను చేస్తున్నాం. ఈరోజు నాకు మాకు చాలా